హాయ్ గైస్, క్యాబ్‌జెమినీ నుంచి అయితే మంచి హైరింగ్ జరుగుతుంది. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌ని కూడా హైర్ చేసుకుంటుంది. రీసెంట్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి. ప్యాకేజ్ బాగుంది. 6 lakhs పర్ యానమ్. ఎక్స్‌పీరియన్స్డ్ వాళ్ళకైతే మోర్ దెన్ 6 lakhs పర్ యానమ్ ఉంటుంది. ఓకే. ఆహ్, ఈ ఆపర్చునిటీ ఉన్నప్పుడే తొందరగా అప్లై చేసేసేయండి. నెక్స్ట్ మనం లింక్ ఓపెన్ చేయగానే నేను డిస్క్రిప్షన్లో ఏదైతే లింక్ ఇస్తానో లింక్ ఓపెన్ చేసిన తర్వాత మాకు ఇలా ఓపెన్ అవుతుంది. యూ కెన్ సీ అబౌట్ జాబ్ డిస్క్రిప్షన్. ఓకే, యూ కెన్ సీ హియర్. అండ్ నెక్స్ట్ కీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అండ్ రిక్వైర్డ్ స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. కీ రెస్పాన్సిబిలిటీస్లో ఏంటి అంటే అనలైజింగ్ కంపెనీ ప్రాసెస్ ఫర్ డిలేస్. సో ఇదంతా కమ్యూనికేషన్ రిలేటెడ్ అనమాట, కీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ. అండ్ నెక్స్ట్ రిక్వైర్డ్ స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ. అందులో ఏమేమి స్పెసిఫిక్గా ఉన్నాయి అనేది మనం చూద్దాం. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ప్రాసెస్ మేనేజ్మెంట్ ఆర్ ఇంజనీరింగ్, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ ప్రాసెస్ ఎవరైతే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి ప్రాసెస్ అసోసియేట్గా ఉండాలి అన్నట్టు మెన్షన్ చేశారనమాట. ఈ జాబ్ రీసెంట్గా పోస్ట్ అయింది. May 24 వరకు ఇంకా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. లొకేషన్ వచ్చేసి ఇండియాలోనే ఉంది. జాబ్ టైటిల్ వచ్చి ప్రాసెస్ అసోసియేట్ ఇన్ క్యాబ్‌జెమినీ. ప్యాకేజ్ 6 lakhs పర్ యానమ్. ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్కి మోర్ దెన్ ఉండొచ్చు. 6 lakhs పర్ యానమ్ మోర్ దెన్ ఉండొచ్చు. ఇక్కడ అప్లై ఫర్ జాబ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఈ అప్లై ఫర్ జాబ్ దగ్గర క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లై నౌ అని ఉంది కదా, అక్కడ అప్లై నౌ దగ్గర క్లిక్ చేయండి. అప్లై నౌ దగ్గర క్లిక్ చేసాక మళ్ళీ మన నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది. ఆ పేజ్లో ఏముంటుంది అంటే మన డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ చేయమని ఉంటుంది. రెజ్యూమ్ అయితే రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. గైస్, రెజ్యూమ్ బాగా అప్లోడ్ చేయండి. ప్రజెంట్ టెక్నాలజీస్ ఏమున్నాయో జర మీకు నేర్చుకొని పెట్టండి. ఓల్డ్ టెక్నికల్ స్కిల్స్ కాకుండా ప్రజెంట్ ట్రెండ్లో ఏమున్నాయో అవి పెడితే బాగుంటుంది రెజ్యూమ్. అండ్ నెక్స్ట్ ఈమెయిల్, మన నేమ్స్, మన డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ చేసేసేయండి. ఓకే, ఇవన్నీ మనం డేటా అంతా ఫిల్ చేసేసాక లాస్ట్లో మనకి ఉంటుంది అప్లై అని ఉంది కదా, అప్లై దగ్గర క్లిక్ చేసేసండి. సో అప్లై అయిపోతుంది. ఇది ఫ్రెషర్స్ మిస్ కాకండి. ఎన్ని ఎన్ని లేటెస్ట్ జాబ్స్ అన్నిటికీ అప్లై చేసి అన్ని రిటర్న్ టెస్ట్లు రాయండి. ఇది ఒకటి పక్కా వస్తుంది. నా బెస్ట్ సజెషన్ ఇది. ఓకే, నెక్స్ట్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీరు కమెంట్ చేయండి మీకు నెక్స్ట్ ఫర్దర్గా ఏ టైప్ ఆఫ్ జాబ్ అప్డేట్స్ కావాలనేది. ఆల్ ది బెస్ట్ గైస్.